తాడేపల్లిలో మీడియా కమ్యూనికేషన్స్ పై వైఎస్ఆర్సీపీ వర్క్షాప్. ఆత్మవిశ్వాసంతో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సంచల పిలుపు. స్పెషల్ ఫ్లైట్లు, సూట్లు పేరుతో ప్రభుత్వ నిధులు వృధా. దావోస్ నుండి ఒట్టి చేతులతో తిరిగొచ్చారని బాబుపై వైఎస్ఆర్సీపీ నేతల విమర్శలు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానన్న విజయసాయిరెడ్డి. కూటమి ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన పథకాలు నిలిపేస్తోంది. పెండింగ్ పనులను వెంటనే ప్రారంభించాలని ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికొదిలేసింది. బద్వేల్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రవీంద్రనాథ్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపితే వేధింపులు. ఆంధ్ర పోడ్ కాస్టర్ విజయ్ కేసరి, ఆయన భార్యపై దుష్ప్రచారం, సోషల్ మీడియా ద్వారా వేధిస్తున్న టీడీపీ కార్యకర్తలు. గుంటూరు ఈస్ట్ టీడీపీ నేత ఫిరోజ్ పై ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ దౌర్జన్యం. సమాచారం ఇవ్వకుండా వార్డు పర్యటనకు ఎలా వచ్చారని ప్రశ్నించినందుకు దాడి. ఏలూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. మండవల్లి మండలం భైరవపట్నంలో 20 గుడిసెలు దగ్ధం. 3 చిన్నారులు, మహిళలు సహా 6గురికి తీవ్ర గాయాలు. రేవంత్కు పనిచేయడం చేతకాదు, గ్రామ సభల్లో జనం తిరగబడ్డారన్న కేటీఆర్. ప్రజల ఆగ్రహ జ్వాలలు, అధికారుల నిలదీతలు. తెలంగాణలో ముగిసిన గ్రామ సభలు. కిడ్నీ రాకెట్ ఇష్యూపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్. కేసు విచారణ సిఐడికి అప్పగింత. కిడ్నీ మార్పిడీలపై పూర్తిస్థాయి విచారణ చేయాలని ఆదేశం. పెట్టుబడులపై ఎప్పుడైనా సరే చర్చకు సిద్ధం. కేటీఆర్కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్. తెలంగాణ వాళ్ళనే దావోస్ తీసుకువెళ్లి అగ్రిమెంట్ చేసుకున్నారు. సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది, అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న మాజీ మంత్రి హరీష్ రావు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశం. ప్రతి కార్యకర్తకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. నెల 31 నుంచి 3 రోజుల పాటు అరకులో చలి ఉత్సవ్ ఏర్పాట్లు పరిశీలించిన అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. ఐటీడీఏ పీఓ అభిషేక్. ఉత్సవాలకు 7 రాష్ట్రాల నుంచి 10,000 మంది కళాకారులు వస్తారని అంచనా. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతేగల్లో సివిల్ సప్లై హమాలీల నిరసన. కూలీ రేట్లు పెంచుతూ వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్. పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ప్రారంభోత్సవం. స్వతహాగా డాక్టర్ కావడంతో స్టేథోస్కోప్ పట్టుకొని రోగులను పరిశీలించిన ఎంపీ తనూజ. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో బాలికల సంరక్షణ, భద్రతకు మద్దతుగా సంతకాల సేకరణ. సపోర్ట్ చేస్తూ సైన్ చేసిన కలెక్టర్ అంబేద్కర్, జేసీ మాధవ. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లు పరిశీలించిన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం. ఆసిఫాబాద్ జిల్లా జైత్పూర్ గ్రామ సభలో పాల్గొన్న కలెక్టర్ వెంకటేష్ దోత్రే. సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్లో ఉర్సు ఉత్సవాలు. గంధం ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. నల్లగొండ జిల్లా గూడూరు తిరుమల బ్రిక్ ఇండస్ట్రీలో రెవెన్యూ, పోలీస్ అధికారుల సోదాలు. యాజమాన్యం నిర్బంధంలో ఉన్న 14 మంది ఒడిశా కార్మికులకు విముక్తి. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోలు కేంద్రంతో పాటు సద్దిమూట ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. ఛత్తీస్గఢ్ బేజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల గాలింపు చర్యలు. 14 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ ప్రకటన. సిద్దిపేటలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు. ఆర్టిజన్ కార్మికులను వెంటనే కన్జర్వేషన్ చేయాలని డిమాండ్. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో యథేచ్ఛగా గంజాయి విక్రయాలు. 13 మంది అరెస్ట్. 2.5 లక్షల విలువ చేసే గంజాయి సీజ్. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం కైరేవులలో దారుణం. మేనమామ ఆంజనేయులపై అల్లుడు రంగస్వామి కత్తితో దాడి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం
కోదూరుపాకలో అగ్ని ప్రమాదం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరి గుడిసెలు దగ్ధం. వనపర్తి జిల్లా కొత్తకోటలో మేస్త్రి కృష్ణయ్య ఇంట్లో చోరీ, 4 తులాల బంగారం, 30,000 నగదు దొంగతనం. కేరళ వైనాడులో మహిళపై పెద్ద పులి దాడిలో ప్రాణాలు కోల్పోయిన రాధ అనే మహిళ పులిని షూట్ చేస్తానని ప్రకటించిన కేరళ అటవీ శాఖ మంత్రి. సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో నిందితుడికి కస్టడీ పొడిగింపు, తన కుమారుణ్ణి అక్రమంగా ఇరికించారని షరీఫుల్ తండ్రి ఆరోపణ. కేజ్రీవాల్ హత్యకు కేంద్రం, ఢిల్లీ పోలీసుల కుట్ర, పంజాబ్ పోలీసుల భద్రతను తొలగించడంపై ఆందోళన. ఉత్తర కొరియా అధ్యక్షుడితో భేటీ అవుతానన్న అమెరికా అధ్యక్షుడు కిమ్ చాలా స్మార్ట్ అని కొనియాడిన ట్రంప్. అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కొరడ, ఇప్పటి వరకు 538 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేశామని వైట్ హౌస్ ప్రకటన. ఐసీసీ టెస్ట్ థీమ్ ఆఫ్ ఇయర్ జాబితా విడుదల, బుమ్రా, జడేజా, యశస్వి జైస్వాల్కు చోటు. ఇటు భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో T20 చెన్నై వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్. ఇటు ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ కోసం సబలెంకా, మాడిసన్ కీస్ అమీతుపై.